అయోధ్య రామమందిరం గురించి మీరు నమ్మలేని విషయాలేంటో తెలుసా? ఈ మందిరాన్ని క్లాసిక్ నాగారా స్టైల్లో నిర్మించారు. మరియు ఇది ఇండియాలోని అతిపెద్ద టెంపుల్ బేస్ ని కలిగి ఉంది. ఇందులో 67 ఎకరాల ఓపెన్ ఏరియాతో పాటు 2.77 ఎకరాల టెంపుల్ ఏరియా ఉంటుంది. ఈ టెంపుల్ 360 అడుగుల పొడవు, 253 అడుగుల వెడల్పు మరియు 160 అడుగుల ఎత్తును కలిగి ఉంది. ఈ మందిరంలోకి ప్రవేశించడానికి మొత్తం 12 గేట్లు ఉంటాయి. మరియు ముఖ్యమైన ఎంట్రన్స్ గేటు పేరు సింహద్వారం. ఈ సింహద్వారం దగ్గర రాజస్థాన్కి చెందిన ప్రత్యేకమైన శాండ్ స్టోన్ తో చేసిన గరుడ విగ్రహంతో పాటుగా ఏనుగులు, సింహాలు మరియు హనుమంతుడి విగ్రహాలు కనబడతాయి. ద్రవిడియన్ స్టైల్ టెంపుల్ తరహాలో మనకు ఈ టెంపుల్లో ఎటువంటి ప్రహరీ గోడ కనిపించదు. ఈ మందిరం యొక్క బేస్ ఏకంగా 14 మీటర్ల మందంగా నిర్మించారు. ఈ బేస్ ను జగతి అంటారు. ఈ మందిరంను 3 అంతస్తులుగా నిర్మించారు మరియు ప్రతి అంతస్తు 20 అడుగుల ఎత్తు ఉంటుంది. ఈ మందిరంలో ప్రవేశించగానే మనకు 5 మండపాలు ఎదురవుతాయి. మొదటిది నృత్య మండపము, రెండవది రంగ్ మండపము, మూడవది సభా మండపము, నాలుగవది ప్రార్థన మండపము మరియు 5వది కీర్తన మండపము. ఈ మందిరం గ్రౌండ్ ఫ్లోర్ లో 160 పిల్లర్లు, మొదటి అంతస్తులో 132 పిల్లర్లు, 4వ అంతస్తులో 74 పిల్లర్లతో నిర్మించారు. ఈ మండపాలు దాటిన తర్వాత ముఖ్యమైన ప్రాంతం గర్భాలయం వస్తుంది. ఇక్కడే రాముడి విగ్రహం కొలువై ఉంటుంది. గర్భాలయం పైన బ్రేకా ప్రసాద్ మరియు లాటినా స్టైల్లో శిఖరము ఉంటుంది. ఈ శిఖరం పైన కలాష్ ఉంటుంది. దానిపైన రాముడికి చెందిన ఒక ధ్వజం ఉంటుంది. ఇవి మనలో ఎవరికి తెలియని రామాలయం గురించిన ఆసక్తికరమైన విషయాలు. ఇప్పుడు ఇంకొన్ని ఆశ్చర్యానికి గురిచేసే అయోధ్య రామమందిర విషయాలు తెలుసుకుందాం. అయోధ్యలో రామమందిరం కోసం మొట్టమొదటిసారిగా పోరాడింది హిందువులు కాదు అంటే మీరు నమ్ముతారా? అవును, మీరు విన్నది నిజమే. అయోధ్యలో రామమందిరం కోసం మొట్టమొదటిసారిగా పోరాటం మొదలుపెట్టింది సిక్కులు. 1858 నవంబర్ 30వ రోజున 25 మంది సిక్కులు బాబ్రీ మస్జిద్ లోకి ప్రవేశించి అక్కడ హోమం చేశారు. అంతేకాదు ఆ మస్జిద్ గోడలపై రామ్ అని కూడా రాశారు. ఈ 25 మంది సిక్కులను నడిపించింది బాబా ఫకీర్ సింగ్ అనే అతను. దాదాపుగా 500 సంవత్సరాల తర్వాత అయోధ్య రామమందిర నిర్మాణం జరుగుతుంది అంటే అందులో ఈ బాబా ఫకీర్ సింగ్ కృషి కూడా ఉంది. అతనే ఈ ఉద్యమాన్ని వెలుగులోకి తీసుకొచ్చాడు. ఆ కాలంలో మన దేశం ఇంకా స్వాతంత్రం పొందలేదు. మనకంటూ ఒక ప్రభుత్వమే లేదు. పోలీస్ వ్యవస్థ కూడా మనది కాదు. మొదటి స్వాతంత్ర పోరాటం జరిగిన కేవలం 1 సంవత్సరానికి ఈ సంఘటన చోటు చేసుకుందంటే బాబా ఫకీర్ సింగ్ ఎంత ధైర్యం చేశాడో అర్థం చేసుకోవచ్చు. దాని తర్వాత ఆ 25 మంది సిక్కులు చూపించిన ధైర్య సాహసానికి పూర్తి దేశమే వారి బాటలో నడిచి ఇప్పుడు 500 సంవత్సరాల తర్వాత రామ మందిరాన్ని సాధించారు. ఇలాంటి ఎంతో మంది రామ మందిరం కోసం పోరాడిన వారున్నారు. అసలు వారు లేకపోతే ఈనాడు అయోధ్యలో రామ మందిరం కట్టడం అసాధ్యంగా మారేది. వారిలో ఇంకొంతమంది ముఖ్యమైన వ్యక్తుల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. జగద్గురు రామ్ భద్రాచార్య. అసలు ఇప్పుడు అయోధ్యలో రామమందిరం నిర్మాణం జరగడానికి ఇతనే కారణమంటే మీరు నమ్ముతారా? అవును, ఇతను కోర్టులో ఇచ్చిన ఒక్క స్టేట్మెంట్ వల్లే 500 సంవత్సరాలుగా సాధ్యం కానిది సాధ్యపడింది. రామమందిర నిర్మాణంలో ఇతనిది చాలా విలువైన పాత్ర. హిందువులు ఇతన్ని మర్చిపోవడం అసాధ్యమని చెప్పక తప్పదు. ఈయన జనవరి 15, 1950లో పుట్టారు. పుట్టిన కేవలం 2 నెలలకే ఇతని కంటి చూపు పోయింది. ఇతను రాయలేడు, చదవలేడు, కనీసం బ్రెయిలీ లిపి కూడా ఉపయోగించలేడు. వినడం ద్వారా మాత్రమే ఇతను అన్నీ గుర్తుంచుకోగలడు. ఈయనకి 12 భాషలు కూడా వచ్చంటే ఆశ్చర్యపోక తప్పదు ఎవరైనా. ఇక విషయానికి వస్తే సుప్రీంకోర్టులో ఈ వివాద స్థలంపై కేసు నడుస్తున్నప్పుడు ఇరుపక్షాల వారు తమ వాదనలు వినిపించారు. అయితే జగద్గురు రామ్ భద్రాచార్య గారి వాదన విన్న జడ్జీలు షాక్ అయ్యారు. అతను ఋగ్వేద, రామాయణం ఇంకా కొన్ని హిందూ గ్రంథాల ఆధారంగా సరయూ నది నుండి రాముని జన్మస్థలం ఏ దిక్కున ఏ ప్రాంతంలో ఎంత దూరంలో ఉందో చాలా క్లియర్ గా వివరించాడు. అతను చెప్పిన విషయాలను గ్రంథంలో చూసినప్పుడు రాముని జన్మస్థలం బాబ్రీ మస్జిద్ ఉన్న స్థలమే అని ఆధారాలు దొరికాయి. ఈ యొక్క వాదనతో ఈ కేసు పూర్తిగా మలుపు తిరిగింది. కాబట్టి రామమందిర నిర్మాణం ఈ రోజు జరగడానికి అతి ముఖ్యమైన కారణం జగద్గురు రామ్ భద్రాచార్య గారు. కె పరాశరన్. 2020 ఆగస్టు నెలలో రామమందిరం కోసం భూమి పూజ జరుగుతున్న సమయంలో ఎంతో మంది హిందువుల సంతోషకరమైన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో ఎన్నో బయటకు వచ్చాయి. అందులో ముఖ్యంగా ఒక ఫోటో అయితే హిందువులందరి మనసును గెలుచుకుంది. భావోద్వేగానికి గురైన సుప్రీంకోర్టు లాయర్ కె పరాశరన్ గారికి చెందింది ఆ ఫోటో. ఈ 98 సంవత్సరాల లాయర్ రామమందిరంపై సుప్రీంకోర్టులో వాదించి ఉండకపోతే ఈ మందిర నిర్మాణం జరిగి ఉండేదే కాదు. ఈ వివాదం లేదా రామమందిరం గురించిన ఎన్నో విషయాలు, ఆధారాలు అతను సుప్రీంకోర్టులో జడ్జిల ముందు పెట్టాడు. చివరికి అతని సుదీర్ఘమైన ఆధారాలతో కూడిన వాదనలు గెలిచాయి. అయోధ్యలో రామమందిర నిర్మాణం జరిగింది. ఇతన్ని ఇప్పటికీ ప్రజలు రాముడి నమ్మకమైన సేవకుడైన హనుమంతుడితో పోల్చుతూ ఉంటారు. అశోక్ సింఘాల్.
అయోధ్యలో రామమందిర నిర్మాణంలో ముఖ్య ఆర్కిటెక్ట్ గా అశోక్ సింఘాల్ గారిని భావిస్తారు. ఇతను ఇప్పుడు మన మధ్య లేరు, కానీ ఇతను మందిర నిర్మాణానికి ఎంతో కష్టపడ్డారు. ఇతనే మొట్టమొదటిసారిగా 1984లో శ్రీరామ్ జానకి రథయాత్రను ప్రారంభించారు. ఇతనే విశ్వ హిందూ పరిషత్ ద్వారా యువకులను మందిర ఆందోళనలో ఒకటి చేయడానికి బజరంగ్ దళ్ మరియు దుర్గావాహిని అనే సంస్థలను స్థాపించారు. ఇతనే 1989లో తన తలపై రామ్ అని రాసిన మొట్టమొదటి ఇటుకను అయోధ్యకు తీసుకువెళ్లాడు. 2015లో అతని మరణం వరకు అయోధ్య రామ మందిరం కోసం చాలా కష్టపడ్డారు. వీళ్లతో పాటు ఎంతో మంది పోరాటం చేశారు. ఎల్కే అద్వానీ గారు 10,000 కిలోమీటర్ల రథయాత్ర చేసి ఎంతో మందిలో పోరాట స్ఫూర్తిని తీసుకువచ్చారు. అంతేకాదు ఆర్కియాలజిస్టులు బీబీ లాల్ మరియు కేకే మహమ్మద్ గారు కూడా రామమందిర నిర్మాణంలో అతి కీలకమైన పాత్ర పోషించారు. ఈ కేసు గెలవడానికి అతి ముఖ్యమైనవి ఆధారాలు. ఆ ఆధారాలను వెలికి తీయడంలో ఈ ఇద్దరి కృషి చాలా పెద్దది. కేకే మహమ్మద్ గారైతే, మాకు మక్కా మదీనాలు ఎంత పవిత్రమో మా హిందూ సోదరులకు అయోధ్య రామమందిరం కూడా అంతే, కాబట్టి రామమందిర ప్రాంతం వాళ్ళకిచ్చేయాలి అని అన్నారు. హిందువులు మరియు ముస్లింలు ఇలా ఒకటిగా ఉంటే ఎంత బాగుంటుంది. ఒకటిగా ఉందాం, కలిసి ప్రజా సమస్యలపై పోరాటం చేద్దాం. రామమందిర నిర్మాణంలో ప్రస్తుత బీజేపీ ప్రభుత్వం పాత్ర కూడా చాలా పెద్దది. భూమి పూజ దగ్గర నుండి ఈ రోజు వరకు మందిర నిర్మాణ బాధ్యత భుజాన వేసుకుని అన్ని పనులు చేస్తూ వచ్చింది. ఇంకా ఎంతో మంది ఉన్నారు. వాళ్ళందరి వల్లే ఈ రోజు 500 సంవత్సరాల నిరీక్షణకు ఫలితం దొరికింది. ఈ వీడియోలో చెప్పిన ఏ వ్యక్తి మిమ్మల్ని బాగా ఆకట్టుకున్నారో కింద కామెంట్ చేసి చెప్పండి.